మీ పేరు? సాయి చరణ్ అన్న. ఏంటి ధర్నా చౌక్ లో ప్రొటెస్ట్ కు వచ్చారు? చాలా రోజులుగా ధర్నా చేస్తూనే ఉన్నారు. వైపు కేంద్రం చెప్తా ఉంది రీ ఎగ్జామ్ నిర్వహించడం, రిజల్ట్ కూడా వచ్చేసింది. ధర్మేందర్ ప్రధాన్ రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏందని ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేస్తే లాభం ఏంటి అని చెప్పేసి అది అవన్నీ పక్కకు పెట్టేస్తే అన్న, ఇప్పుడు ఇక్కడ ముస్లింలు, హిందువులు అందరు అమ్మాయిలు ఉన్నారు. జస్ట్ కామన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రైట్, ఎడ్యుకేషన్ రైట్ ఉందంటే కాన్స్టిట్యూషన్ వల్ల. మన బీజేపీ అన్న, నాకు బీజేపీ అంటే వ్యతిరేకం కాదు, అలా అని ఇష్టంగా. ఇక్కడ మన హనుమంతుడి ఫోటోని వాళ్ళ ర్యాలీలో యూజ్ చేశారు. అలాంటప్పుడు మన హిందువులకి కోపం రాదు, దాని గురించి మాట్లాడరు, వాళ్ళని యాంటీ హిందూ అంటారు. ఇప్పుడు నీట్ పేపర్కి స్టూడెంట్స్ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు. ఇది ఐపీఎస్ ఆఫీసర్ అంత పొజిషన్లోకి వెళ్ళాక కూడా సూసైడ్ చేస్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఈ అడ్వాన్స్ కెమెరా ప్రతి ఒక్కరి దగ్గర కెమెరాస్ ఉన్నాయన్న 2026లో. ఇప్పుడు సీజేపీ గురించి కూడా నేను కొన్ని చెప్తా అన్న. వాటి ఫౌండర్ ఉన్నాడు అభిజిత్, వీళ్ళందరూ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. అక్కడ మెయిన్ మార్చ్ అయినప్పుడు వాళ్ళ స్పోక్స్ పర్సన్ కాటేరు, చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ పిలిచి అతనేమో అక్కడ లేడు, బయట ఎక్కడో తినడానికి వెళ్ళాడు. సో ఇది ఏంటంటే లైక్ వాళ్ళు ఒక ప్రాపగెండా, వాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తెలియదు. కానీ ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యేది ఏంటంటే స్టూడెంట్స్, కామన్ పీపుల్ పిచ్చోళ్ళు అయ్యారు. సో మెయిన్ ఇంకా ఏంటంటే బేసిక్ హ్యూమన్ రైట్స్. ఇప్పటికీ చైల్డ్ మ్యారేజ్ జరుగుతాయి. ఇప్పుడు ముస్లిమ్స్లోనేమో ఇలా జరుగుతుంది, మన హిందూస్లోనేమో గుంగట్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తుంది. గుంగట్ సిస్టమ్ అని చెప్తుంది. సో ఇక్కడ బేసిక్ బ్రెస్ట్ కవర్ చేయడానికి కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుండే. దిస్ వాజ్ అవర్ హిస్టరీ. ఇవన్నీ చెప్పరు. ఇప్పుడు ఇది ఏంటంటే జస్ట్ ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ట్రెండ్ కోసమే కొట్లాడుతున్నారు, రియల్ ఇష్యూస్ ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో చూసుకుందామన్నా, కట్టర్ హిందూ అని మాట్లాడతారు. పాపం 2 months బేబీ ఏం చేసింది? జస్ట్ బికాస్ దేవర్ బీసీ అని చెప్పేసి చంపేసినారు. అప్పుడు ఎక్కడికి పోయారు కట్టర్ హిందూస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అయినా కానీ, ఏ పార్టీనైనా అడుగుతున్నాను నేను క్వశ్చన్. ఇలాంటివి అయినప్పుడు ఎవరు రారు. అదే కొంచెం ట్రెండ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు కొద్దిగా అది ఎక్కువ అక్కడ చారే అందరు యూత్ అంతా గ్యాదర్ అయ్యారు కాబట్టి అక్కడ వేరే పొలిటీషియన్స్ అందరు వచ్చి ఉన్నారు. కానీ స్టార్టింగ్లో ఎవరు రాలేదు. ఎవరు ఫేమ్ కోసం, ఎవరు పవర్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి ఏంటంటే మన బేసిక్ రైట్స్ ఏంది, మన కాన్స్టిట్యూషన్ వల్లనే మనం ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి, ముఖ్యంగా అమ్మాయిలు. ఇప్పుడు మేము ఇంకోటి అర్థం కాదు ఏదన్నా, ఇదా అన్న చైల్డ్ మ్యారేజ్ అన్న, ఇది అందరికి తెలిసిందే కదా. చైల్డ్ మ్యారేజ్ ఇప్పటికీ జరుగుతుంటాయి. చైల్డ్ మ్యారేజ్ దీని గురించి ఎవరు ఫోకస్ చేయరు. కానీ కొన్ని సంవత్సరాల ముందే మన అంబేద్కర్ గారు అంత విజనరీతో ఆలోచించి ఫ్యూచర్లో ఇలా థ్రెట్స్ వస్తాయని చెప్పేసి అలా రాశారు. సో వీఆర్ బికాస్ హీ వాజ్. ఇప్పుడు పోలీస్ బ్యాచ్ లేకుండా నేల్స్ పెట్టుకొని మీరు చూస్తుంటారు వీడియోస్, అమ్మాయిలను సెక్షువల్గా అలర్ట్ చేసి పోలీసులే ఈ జనరేషన్లో అలా చేస్తుంటే అసలు కెమెరాసే పుట్టక ముందుకు ఇంకెన్ని హత్యలు దళితుల మీద, నార్మల్ బీసీల మీద. బీసీ అంటే ఇప్పుడు దళితులు అన్నట్టు సపరేట్ అంటారు, బీసీ అంటే ఆ మీనింగ్లోనే ఉంది, బ్యాక్వర్డ్ క్లాస్. సో మనం తెలుసుకోవాలి ఏంటంటే కాన్స్టిట్యూషన్ అన్నిటికంటే గొప్పది. ఇక్కడ ఇది ఇదిగోనన్న మన మోడీ గారు కూడా మన హనుమంతుడిని ఎగిరేశారు. అప్పుడు అలాంటప్పుడు ఎవరు ప్రశ్నించరు. ఎందుకు? నాకు యాజ్ అ హిందూ చెప్పాను కదా నా బ్రెస్ట్ ఇక్కడ నాకు మోడీ గారు అంటే ఇష్టం. ఎందుకంటే కాశ్మీర్లో కూడా ఆతంకవాదులు అవన్నీ చేసి కాశ్మీర్ ఉందంటే మోడీ గారి వల్ల. అట్లా గాల్లో ఎగరేయడం తప్పట్టున్నారా? హనుమంతుడిని అలా ఎగరేయడం అంటే నాకైతే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ అ హిందూ నాకు దేవుళ్ళ చూస్తాం కాబట్టి అలా ఎగరేయడం అని చెప్పేసి అలా అనుకుంటా. సో అలా అన్నమాట అన్న. మనం ఏం చెప్పదలుచుకున్నారు? కాన్స్టిట్యూషన్ వల్లనే ఇప్పుడు జస్ట్ ఒకటే అన్న ఊహించండి, 2026లో కూడా ఇన్ని కెమెరాస్, అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాక ఓపెన్ గా క్రైమ్స్ చేస్తున్నారు, స్టూడెంట్స్ అలా కొడుతున్నారు అంటే కెమెరాస్ పుట్టక ముందుకు ఎన్ని క్రైమ్స్ ఉంటుండో అర్థం చేసుకోవాలి. సో కాన్స్టిట్యూషన్ ఇస్
బెస్ట్ కాన్స్టిట్యూషన్ లేనిది, కాన్స్టిట్యూషన్ కన్నా గొప్పది ఏది లేదు. మన ధర్మాలను మనం ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించుకోవడానికి కూడా రైట్ ఇచ్చింది వాళ్ళు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడం, ఏ ధర్మంలో చదువుకోవడానికి వాళ్ళకి హక్కుని ఇవ్వలేదు, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది హక్కుని. సో మీరు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు చాలా రోజుల నుంచి యువత విద్యార్థులుగా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానికి ఏం సంబంధం? ఆయన రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా అన్న. ఇప్పుడు మన షాప్ లో గోల్డ్ షాప్ ఉంది అనుకో, నాకు నా షాప్ లో ఒక వర్కర్ గోల్డ్ దొంగతనం చేసిండు అనుకో, ఆయన వల్ల ప్రాబ్లం అయింది అనుకో, ఆయన తీసేస్తా. అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నెక్స్ట్ ఇంకెవరైనా మంచి వాళ్ళని చూస్తాము. సో అలానే సేమ్ అకౌంటబిలిటీ కావాలి. సో దానికోసం మనము ధర్మేంద్ర ప్రధాన్ సార్ని తీసేస్తే బెటర్గా ఎవరున్నారో వాళ్ళని చూస్ చేసుకోవాలి. వాళ్ళని స్టూడెంట్సే చూస్ చేసుకుంటారు. అది ఏంటి ప్రొటెస్ట్ మీరు ఎప్పుడు ఆపేస్తారు? ప్రొటెస్ట్ నాకు సంబంధం లేదన్న, ఎందుకంటే నేను CJP కూడా సపోర్ట్ ఇయ్య. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే అభిజిత్కి వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్కి 20th జూలైకి అందరు మెయిన్ ప్రొటెస్ట్ అయినప్పుడు, ఢిల్లీ మార్చ్ అయినప్పుడు వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి అతనేమో సేఫ్లు ఉండే లారీలో, స్పోక్స్ పర్సన్స్ అక్కడ కనిపించలేదు. ఇంకొక స్పోక్స్ పర్సన్ వైరల్ అయింది వీడియో, అతను అందరినీ రమ్మని చెప్పేసి అతను బయట ఎక్కడో బర్గర్ తినుకుంటా వైరల్ అయింది వీడియో. సో వాళ్ళందరూ ఎవరి అజెండా కోసం, ఎవరి పవర్ కోసం వాళ్ళు చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ రియలైజ్ అవ్వాలి ఏంటి మన బేసిక్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు నేను ఇలా చూపించినట్టు బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, జస్ట్ నా ఒపీనియన్ ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్. రెస్ట్ కూడా కప్పుకోలేను మన భారతదేశంలో. అలాంటి ఇది జస్ట్ నీట్ పేపర్, ఇది కామన్ అనిపిస్తుంది, ఎందుకంటే అది జస్ట్ ఇదెంత దారుణం, బ్రెస్ట్ కూడా కవర్ చేసుకోనికి అట్లాంటి దారుణాలు జరిగినాయి. సో మన భారతదేశం రాజ్యాంగం చదవాలి, మన హిస్టరీని చదవాలి, మనం మర్చిపోవద్దు ఎలాంటి క్రైమ్స్ చేసినారు అని చెప్పేసి. ఇంకా సో అలా అన్న మెయిన్గా ఇంకోటి రిజర్వేషన్ గురించి మాట్లాడే దమ్ము లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారన్న. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అన్న, ఇప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద ఆవిడ, బ్రాహ్మణ ఆవిడ రోడ్ మీద GHMCలో స్వీపింగ్ పని చేసే వాళ్ళు ఒక్కరిని చూపించండి అన్న, నేను వాళ్ళతోనే వెళ్ళి మీకే సపోర్ట్ చేస్తానంటారు. ఇక్కడ బేసిక్ ఇదే పాయింట్కి వస్తున్నాం. బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిందే కాన్స్టిట్యూషన్. జస్ట్ ఒక రిజర్వేషన్ టాపిక్ గురించి మాట్లాడతారు. ఇలా మనం కప్పుకోవడానికి ఏ రిలీజియన్ అమ్మాయి అయినా చదువుకోండి, మీకు తెలుసు నిజామ్స్ ఎలాంటి దారుణాలు చేశారు, అలా అని చెప్పేసి మన హిందువులు ఎలాంటి దారుణాలు చేశారో అందరికీ తెలుసు. సో ఏ రిలీజియన్ అయినా కానీ అన్ని వాళ్ళ బిలీఫ్ని వాళ్ళు పాటించుకుంటూ, అమ్మాయిలకి ముఖ్యంగా బేసిక్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళు జీవించే హక్కు. నీళ్ళు కూడా ఇవ్వకపోతుండే అన్న, అప్పట్లో నీళ్ళు కూడా ఇవ్వకపోతుంది. బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇచ్చింది ఆయన, కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. వాళ్ళు ఏంటంటే ప్రాపగండా క్రియేట్ చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పేసి. నాకు రిజర్వేషన్, అతను జస్ట్ రిజర్వేషన్ SC/ST కాదన్న, ముఖ్యంగా అమ్మాయిలకి, ఒక అమ్మాయికి ఫ్రీడమ్ ఉందంటే, ఇప్పుడు ఇది ఆర్గనైజేషన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, అప్పట్లోనే రాశారన్న, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఒక విలువ ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు మన బోనాలకు కూడా శివశక్తులు లేని ఇట్లా మన బోనాలు కాదు, అట్లా అవన్నీ ఆలోచించే అప్పట్లో రాశారు. సో కాన్స్టిట్యూషన్ కంటే పెద్ద గొప్పది ఏది లేదు. అలా అని చెప్పేసి నాకు నా హిందూకి వ్యతిరేకం ఇయ్యనన్న, ఎందుకంటే నేను ఆదివాసీ హిందూ. లైక్ ఇలా మేమే కొండల్ని, గుట్టల్ని, పుట్టల్ని ఎవరు పూజిస్తారన్న, వీళ్ళు పూజించారు. వీళ్ళేంది పైసలు తీసుకొని అర్చన చేయాలని అంటే, నాకు సింపుల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు అర్చన చేయించుకొని మన ప్రేయర్స్ ఏమైనా కావాలంటే అర్చన చేయించుకుంటేనే దేవుని దగ్గరికి వెళ్తుంది అన్న. ఇప్పుడు నువ్వేమన్నా కోరుకోవాలంటే ఒక మూగ జీవి, కాలభైరుడు రూపం అంటారు దేన్ని, కుక్కని, ఒక్క కాలభైరుడు రూపంకి, వాయిస్లెస్ రూపంని మీరు నిజమైన కట్టడి పోయి వాటికి అన్నం పెట్టండి, రోడ్డు పైన బెగ్గర్స్కి అన్నం పెట్టండి. మీరు డొనేషన్లు ఇచ్చేదాన్ని గుడిలోకి పోవన్నా, అది ఎవరు సెల్ఫిష్ వాళ్ళకి పోతుంది, ఎవరైతే పైన పవర్లు ఉన్నారో వాళ్ళకి పోతారు. ఇప్పుడు రీసెంట్గా రామ్ మందిర్ అని చెప్పేసి స్టోరీ అయింది, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు CJP అది అని చెప్పేసి దాని గురించే వైరల్ చేస్తున్నారు. రామ్ మందిర్ చోరీ ఎవరైనా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడరు. సో ఇట్స్ ఏంటంటే పవర్ అన్న, పవర్ కోసము ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు చేసే, ఇప్పుడు నేను చాలాసార్లు ఊహించినాను, ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా వీళ్ళే చేస్తారు. RDX మీకు తెలిసే ఉంటుంది, 3000 కిలో RDX రీసెంట్ 2025లో దొరికింది. మన గవర్నమెంట్ BJP దగ్గరనే ఉంది, వాళ్ళకి తెలియకుండా అంత లెవెల్లో. ఇప్పుడు కొన్ని అంటే వాళ్ళు
చేస్తుండొచ్చు. ఆ లెవెల్లో వాళ్ళు 3000 kgs RDX తీసుకొచ్చారంటే మీ అర్థం చేసుకోవాలి, కనెక్షన్స్ ఉంటాయి. సో మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. మెయిన్ ఏంటంటే నాకు ఇది ఏవి కట్ చేసినా ఇది కట్ చేయకండి అన్న. అమ్మాయిలకి హిందూ కానీ ముస్లిం కానీ వాళ్ళందరికీ రైట్ ఉందంటే ఇవాళ కేవలం కాన్స్టిట్యూషన్ వల్ల. వాళ్ళు చదవడానికే కానీ ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళకి అంబేద్కర్ వల్ల, కాన్స్టిట్యూషన్ వల్ల వచ్చింది.